నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు 4 దినపత్రికల్లోని వార్తలు చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే, విద్యబేరి సంగీత కచేరీ, ఢిల్లీలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు, ప్రజల్లో మళ్ళీ విశ్వాసం, కొన్నేళ్లు రాష్ట్రానికి దశ లేదు, రాజధాని పనులు నిలిచిపోయాయి, పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది, కూటమి ప్రభుత్వం దిద్దుబాటుతో ఫలితాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ అమరావతిలో గణతంత్రం, రాష్ట్ర రాజధానిలో తొలిసారి వేడుకలు, పోటెత్తిన ప్రజలు, రైతులు, విద్యార్థులు, గ్యాలరీలు సరిపోక బయట నిలబడిన వైనం, స్ఫూర్తి నింపిన పోలీస్ దళాల కవాతు, రాష్ట్ర అభివృద్ధికి సూచకంగా చకటాల ప్రదర్శన, జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. గణతంత్ర ప్యారడేట్లో యూరోషియన్ కమిషన్ అధ్యక్షురాలుతో ప్రధాని మోడీ, భారత్ EU వాణిజ్య ఒప్పందం నేడే, శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన, ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో ప్రాధాన్యం, తగ్గనున్న యూరోషియన్ కార్లు ధరలు, 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40%, కాలక్రమంలో 10% తగ్గే అవకాశం, సుజలం సస్యశ్యామలం, జల కేంద్ర నిధులతో రాష్ట్రమంతా జలకళ, 2 దశల్లో 10,000 కోట్లు, కేంద్ర సూత్రప్రాయ అంగీకారం, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు, సాగునీటికి ఊతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టు పూర్తి లక్ష్యం, గరిష్ట స్థాయిలో పూర్వోదయ నిధులకు యత్నం, సంబంధిత శాఖలపై నేడు సీఎం కీలక సమీక్ష. చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే, ఇంకా ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణంగా వందే మాతరం, అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి, అస్థిన త్రివర్ణ శోభితం, గణతంత్ర దినోత్సవంలో భాగంగా 2 లక్షల దాటనున్న తులం బంగారం, అంతర్జాతీయ నిపుణులు తొలిసారి $5,000 మార్కును దాటిన ట్రై వన్స్ బంగారం ధర, ఈ ఏడాది $7,000 మైలురాయిని దాటే ఛాన్స్, RBI వద్ద 880 టన్నుల బంగారం, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోకి ఇంకపై హిందువులకే అనుమతి, గణతంత్ర వేడుకల్లో రాహుల్కు 3వ వరుసలో సీటా, అది ఆయన అవమానించేందుకే కాంగ్రెస్, అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్, అడుగు లోతులో పేరుకుపోయిన హిమం, స్తంభించిన జనజీవనం, 13 మంది మృతి, విమానం కూలి మరో 7 దుర్మరణం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే, ముఖ్యంగా స్వీయ శక్తిని సాటిన భారత్, ఆపరేషన్ సింధూరు నుంచి దేశీయ క్షిపణుల దాకా, జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, IT రంగాల్లో పురోభివృద్ధి, 2 ఏళ్లలో తెలంగాణలో విశేష ప్రగతి, 20,617 కోట్లతో 26 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ, వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం, 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, 500కే సిలిండర్తో 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి,
బాధ్యతను నిబంధనలతో నిర్వహించడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పురుపోరుకు నేడు షెడ్యూల్, సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్మాక సమావేశం. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. మిస్టరీగా 400 కోట్లు దారి దోపిడీ కేసు. కంటైనర్లు లేవు, నెంబర్లు లేవు, ఆధారాలు లేవు. సంతోష్కు సిట్ పిలుపు. ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించేందుకే. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో భరాస నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోషరావుకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ప్రజలకు సరైన ఆహారం అందించడమే ప్రగతి సూచిక. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యము, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్ల ఆహారంలో భాగం కావాలి. బడి పిల్లలకు విధిగా గుడ్లు అందించాలి. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత బెనర్జీ. త్వరలో కేంద్రము కొత్త బడ్జెట్ తెస్తుంది. దీనిపై మీ సూచనలు. బడ్జెట్ మోస పద్ధతిలో కాకుండా మరింత ప్రభావవంతంగా ఉండేలా దృష్టి సారించాలి. హ్యూమ్లో ఈఈపై అధ్యయనం. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్ణయం. రాష్ట్రంలో రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టనున్న హైబ్రిడ్ యూనిటెడ్ మోడల్ రహదారిలో కొత్తగా తీసుకొచ్చిన స్వతంత్ర జనరల్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీతాలకే నిధులు లేకుంటే లాభాలు ఎలా వచ్చాయి? సింగరేణి ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ఆందోళన. బొగ్గు ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదని ఆరా. బొగ్గు, కరెంటు విక్రయాలు బకాయిలు 51,149 కోట్లు. సింగరేణి సంస్థ చూపుతున్న లాభాలు, గణాంకాలను, ఆర్థిక పరిస్థితిని కేంద్రం ప్రభుత్వం లోతుగా పరిశీలించినట్లు తెలుస్తుంది. నెల నెల ఉద్యోగ జీతాలకు నిర్వహణ వ్యయాలను చెల్లించడానికి సొమ్ము లేక బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పేరిట ఒక్కొక్క నెలలో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అప్పులు తెస్తున్నారు. ఈ సంస్థ వేల కోట్ల లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని కేంద్ర బొగ్గు శాఖ ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చైనా మంజుకు 5 ఏళ్ల చిన్నారి బలి. 3వ వంతు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి భవిష్యత్తుపై ఆందోళన. 23% మందికి కుటుంబ మద్దతు లేదు. కౌన్సిలింగ్ కావాలంటున్న 59% మంది. మూత్రగండాలు. నారాయణపేట జిల్లా మక్తల్ సర్వమండలాల్లో 100 మందికి కిడ్నీ సమస్యలు. 30 ఏళ్లు దాటిన వారిలో కీళ్ళ నొప్పులు తాగునీటి వల్లనే. మక్తల్ డయాలిసిస్ కేంద్రానికి పెరుగుతున్న బాధ్యతలు. మహబూబ్ నగర్, మక్తల్ ఇలా 2-3 కాదు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గ్రామాల్లో 200 పైగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇదినండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, నమ్మక ద్రోహం, 20,000 కోట్లు భారం. తామొస్తే ఛార్జీలు పెంచాం, తగ్గిస్తామని మోసం చేసిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 4 విడతల్లో బాధుడు. 2024 నవంబర్లో 6,072.86 కోట్లతో, 2025లో 9,412.50 కోట్లు, 2024-25 ఆర్థిక ఏడాదిలో
863 కోట్లు. రెండు మూడింతలు పెరిగిన బిల్లులు, గగ్గోలు పడుతున్న జనం, బాబు నమ్మించి నిండా ముంచారని ప్రజలు మండిపాటు. వైఎస్ జగన్ హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్న ప్రజలు. న్యూస్ రీల్. జాతీయ ప్రాధాన్యతంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రాలకు సూచించాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం మహాశిల్పం సిబ్బంది పస్తులు. విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయం మహాశిల్పం ప్రాంగణంలో పనిచేస్తున్న సిబ్బంది పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గణతంత్ర వేడుకలు సింధూర స్ఫూర్తి. ఢిల్లీలోని ఘనంగా ప్రధాన ఆకర్షణంగా సింధూర శకటం. ముఖ్య అతిథిగా EU సారథులు. పొదుపు మొత్తాలు మార్కెట్లోకి మళ్ళితే సామాన్యులకు మేలు. ఎందుకంటే FDలు బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ. ప్రస్తుతం ధనికులు స్టాక్ మార్కెట్లో లాభం ఆర్జిస్తున్నారు. సామాన్యుల అటు మళ్ళితే అర్జన్లో అసమానత తగ్గుతుంది. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం. స్వచ్ఛాంధ్ర లక్ష్యం. వచ్చే ఏడాది జూన్కు ఎలుగొండ, అదే ఏడాదిలో డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి. తీర ప్రాంతాల్లో శరవేగంగా కొత్త పోర్టుల నిర్మాణం. రిపబ్లిక్ డే వేడుకలో గవర్నర్. అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు. ఇంకా సాక్షిలో చూసుకుంటే మెయిన్గా కందిపోతున్న రైతు. కందులు కనీస మద్దతు ధర 8,000. మార్కెట్లో రైతుకు దక్కేది 6,500 నుంచి 7,000. అన్నదాతలను ఆదుకోలేని చంద్రబాబు ప్రభుత్వం. దళారులకు అయినగాడికి తెగనమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్న రైతులు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య. ప్రియుడు RMPతో కలిసి భార్య ఘాతుకం. బిర్యానీలో నిద్రమాతలు కలిపి ముఖంపై దిండుతో నొక్కి మృతుడి తండ్రి ఫిర్యాదుతో నిందితుల ఆటకట్టు. కేసును ఛేదించిన గుంటూరు జిల్లా పోలీసులు. చైనా కంది రైతులను ఆదుకోవాలి. పంచాయతీ నిధులపై సర్కారు కన్ను. సర్పంచ్ ఎన్నికలకు మంగళం. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు 1,500 కోట్లు. పన్నుల ఆదాయము 1000 కోట్ల పైపై కన్నేసిన బాబు సర్కార్. ఆ నిధులను మళ్లించి ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు నిర్ణయం. పద్మభూషణ్ అవార్డు గొప్ప గౌరవం. ప్రముఖ వైద్యుడు దత్తాత్రేయుడు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. అదే నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా అసలు కాంగ్రెస్లో ముసలం. సీఎం లేని వేళ 4 మంత్రులు అత్యవసర సమావేశం. ఆటో హోమ్ నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణతో బట్టి విక్రమార్క చర్చలు. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలని ఆంధ్రజ్యోతికి పంపారన్న చర్చ. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టి ఎన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదన. కలిసికట్టుగా లేకపోతే నష్టపోవడే ఏకాభిప్రాయానికి వచ్చిన సీనియర్లు. మంత్రుల భేటీ సాధారణమే. PCC 4 భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాకా. కుర్చీకి సెగ, మంత్రులపై నిఘా. ఏ మంత్రి ఏం చేస్తుండు, ఎవరెవరు కలుస్తుండ్రు, అమెరికాలో ఉన్న ఇక్కడ పరిమాణాలపై ఆందోళన.
కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు, విచారణపైన సీఎం ఆరా. ఆగని కక్ష సాధింపు, సంతోష్కు సిట్ నోటీసులు. ట్యాపింగ్ కేసులో నేడు మాజీ ఎంపీ విచారణ. మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని ఆదేశం. తప్పు చేయలేదు, విచారణకు హాజరవుతా. సిట్ నోటీసుపై స్పందించిన సంతోష్ కుమార్. సీరియల్ డ్రామాల సిట్ విచారణ. డైవర్షన్లో భాగంగానే సంతోష్కు నోటీస్ కేటీఆర్. గవర్నర్ను కలిసేందుకు వెళ్ళినందుకే కక్ష హరీష్. రేవంత్ది ప్రతీకార పాలన వేముల ప్రశాంత్ రెడ్డి. ఖచ్చితంగా కక్ష సాధింపే దాసోదు శ్రావణ్. సింగరేణి సీన్ రివర్స్. నిన్న కలపడి తెరువు, నేడు మనుగడే బరువు. 10 ఏళ్ల కిందట బ్యాంక్ బ్యాలెన్స్ 3,450 కోట్లు. నేడు ప్రతి నెల 3,000 కోట్లు అప్పు తెచ్చిన మనుగుడ. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో పరిస్థితి తారుమారు. నాడు డిపాజిట్లు, బాండ్ల కోసం సింగరేణి వద్దకే బ్యాంకులు. నేడు ఓడీ కోసం బ్యాంకుల ముందు నిలవాల్సిన దుస్థితి. డీజిల్ కోసం ఉత్తర ఖాతా తెరిచేందుకు సంప్రదింపులు. గట్టల్లా పేరుకుపోతున్న విద్యుత్తు, బొగ్గు బకాయిలు. చెల్లింపుల కోసం పదే కోరినా పట్టించుకొని ప్రభుత్వం. నెలకు 3,000 కోట్ల అప్పులు. ఆ 3 రోజులు సీఎం ఎక్కడా? దావస్, అమెరికా మధ్య రేవంత్ గైడ్. నేడు గవర్నర్ వద్దకు బీఆర్ఎస్ బృందం. సింగరేణి కుంభకోణంపై ఆధారాలతో ముందుకు కేటీఆర్ సారథ్యంలో ఫిర్యాదు చేయనున్న నేతలు. సీఎం, డిప్యూటీ సీఎంపై చర్చలకు విజ్ఞప్తి. 5 ఏళ్ల బాలిక ఉసురు తీసిన చైనా మంజా. బైక్పై వెళుతుండగా ప్రమాదం, 2 వారాల్లో 2 మృతి. నేడు బ్యాంకు యూనియన్లు సమ్మె. 5 రోజుల పని దినాల కోసం దేశవ్యాప్త ఆందోళన. మీడియా కార్లు రద్దు. జర్నలిస్టు పోరాటానికి దిగొచ్చిన రేవంత్ సర్కార్. డెస్క్ జర్నలిస్టులకు క్రెడిటేషన్ రూల్స్ సవరించిన ప్రభుత్వం. రేవంత్ పాలనలో హక్కుల హరణం. శాంతి భద్రతలకు సీఎంతోనే విఘాతం. ఆరూరి సూర్ వాపసి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ రాజీనామా. త్వరలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటన. దుబ్బాక కాంగ్రెస్ గూండాగిరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై దాడికి యత్నం. కాంగ్రెసు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట. చేష్టలడిగి చూస్తుండిపోయిన పోలీసులు. సంక్షేమంలో బీసీ సంక్షేమం. 2 ఏళ్లుగా కొత్త పథకాలు ఊసెత్తిన ప్రభుత్వం. పాత పథకాలను సైతం నిలిపివేసిన కాంగ్రెస్. మక్తా కుంటపై పెద్దల కన్ను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచే ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, అక్రమాలపై కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదేనండి ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ చూసినాం పేపరు. ఇప్పుడు 4 దినపత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.